నీ నాలుక కోసి ఉప్పు కారం పెట్టి ఊరగాయ వండితే కానీ ఈ రాయలసీమ ఆడబిడ్డల యొక్క పౌరుషం శాంతించదు. నీకు ఇదే జరుగుతుంది. నేను చెప్తాను కదా, ఇదే జరుగుతుంది నీకు. మనసుకు గాయమైనప్పుడు, స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం నువ్వు బ్రోకరేజం చేసినప్పుడు పర్యవసనాలు ఈ విధంగానే తీవ్రంగా ఉంటాయి. ఏదో ఒక రాడు చాలా తీవ్రంగా ఉంటాయి. అసలు బంధాల యొక్క పవిత్రతకి భంగం కలిగించడం లేదా ప్రజలారా, అక్క చెల్లెమ్మలారా? భార్యాభర్తల యొక్క బంధం అత్యంత పవిత్రమైంది. ఈ సృష్టిలో చివరకు మిగిలేది భర్తకు భార్య, భార్యకు భర్త. ఒకరికొకరు మిగులుతారు. కష్టంలో, సుఖములో, దరిద్రములో, బాధలో, అవమానంలో, అన్నిటిలోనూ భర్తకి మిగిలేది భార్యే, భార్యకు మిగిలేది భర్తే. ఇంతటి పవిత్రమైన బంధం భార్యాభర్తల బంధం. అట్టి బంధాన్ని, అంతటి పవిత్రమైన బంధాన్ని బజారుకి ఈడుస్తూ నీ అక్షరాలతో వ్యభిచారం చేస్తావా? ఇది అక్షర వ్యభిచారం ప్రజలారా, అక్షర వ్యభిచారమే ఇది. ఇది మేధస్సుకు పట్టిన దారిద్ర్యం. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ మనసుకు పట్టిన దారిద్ర్యం. ఇది మేధో దారిద్ర్యమే. ఇది భూములకు దరిద్రమిన్యం, భూములకు దరిద్రమిన్యం, ఆకలికి దరిద్రమిన్యం, మేధస్సుకు పట్టిన దరిద్రం ఇది. ఏబిఎన్ రాధాకృష్ణకు మానసిక దౌర్భాగ్యంతో, అక్షర వ్యభిచారంతో పవిత్రమైన బంధాలను బజారుకి ఈడ్చి స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని పలుమార్లు హింసిస్తున్నాను.